వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కొన్ని వార్తలను చదివినప్పుడు వావి వరస, మంచి చెడు, సమాజం ఇలాంటివి ఏమీ ఉండవేమో, ఇంత గలీజ్గా ఎలా తయారవుతారా? సవితి కొడుకైనా నాకు తెలిసి భారతదేశంలోని ఏ స్త్రీ అయినా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నాకు తెలియదు, భారతదేశం అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను, భర్తను తప్ప మిగిలిన ప్రతి ఒక్కరిలో అయితే తండ్రిని చూస్తుంది, లేకపోతే బిడ్డను చూస్తుంది, లేకపోతే అన్న తమ్ముడిని చూస్తుంది. అలానే చూడాలి. అది మన సంస్కృతి మనకు నేర్పించుకుంటూ వచ్చింది. భారతీయ సంస్కృతి అంటేనే అది. అందుకే భారతదేశంలోని మహిళలకు చాలా విలువిస్తారు, చేతులు జోడించి నమస్కారం చేస్తారు. కానీ ఈ సవితి తల్లి, ఈ సవితి కొడుకు నిర్వాకం చూస్తే చిత్తు అని అసహించుకుంటారు. ఇది ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? నిర్మల్ జిల్లాలో. నిర్మల్ జిల్లాలో సవితి కుమారుణ్ణి ఓ మహిళ సుపారీ గ్యాంగ్ ఇచ్చి దారుణంగా హత్య చేయించింది. ఎందుకో తెలుసా? సవితి కొడుకుతో తనకు అక్రమ సంబంధం ఉంది. ఆ సవితి కొడుకు పేరు అస్లాం ఖాన్. వాడి వయసు 28 సంవత్సరాలు. ఇక సవితి తల్లి పేరు అన్వారీ బేగం. ఈ అస్లాం ఖాన్కి అస్లాం ఖాన్ తండ్రికి రెండో భార్యగా అన్వారీ బేగం వచ్చింది. ట్విస్ట్ చూడండి, అన్వారీ బేగంకి అస్లాం ఖాన్ తండ్రికి ఒక కూతురు కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి 28 ఏళ్ళ అస్లాం ఖాన్ 41 ఏళ్ళున్న అన్వారీ బేగం తల్లితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజులైన తర్వాత అస్లాం ఖాన్ మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నాడు. 28 ఏళ్ళ వయసు వచ్చింది కాబట్టి. అంతే. అట్లెట్లా పెళ్లి చేసుకుంటావు? ఇంతకాలం నాతో ఉన్నావు, ఇప్పుడు నన్ను వదిలేస్తావా? వదిలేస్తానంటే నేను ఊరుకుంటానా? ఊరుకునేదే లేదు, నీ పరువంతా తీస్తా, బయట పెడతా అని అన్వారీ బేగం ఆయన్ని బెదిరించడం మొదలుపెట్టింది. ఇది అటుకు చేరి కుటుంబ సభ్యులకు తెలిసింది. కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత అన్వార్ ఖాన్ని గిట్ల కాదు, నువ్వు ఇక్కడ ఉంటే కరెక్ట్గా ఉండదు, పాని వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిండు. అమ్మా, నా గుట్టును బయట పెడతావా అని అన్వారీ బేగం అక్రమ్ ఖాన్ మీద కోపాన్ని పెంచుకుంది. మహారాష్ట్రకు చెందిన ముకీద్ అనే వ్యక్తితో 6 లక్షలకు సుపారీ మాట్లాడింది. 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చింది. అంతేకాదు దాని తమ్ముడిని కూడా ఇందులో భాగస్వామిని చేసింది. జూలై 15న అస్లాం ఆటోలో ప్రయాణికులతో వస్తుండగా సుపారీ గ్యాంగ్ కారుతో అడ్డుపడి కత్తులతో పొడిచి పారిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళే ఆయన చచ్చిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి ప్రధాన సూత్రధారి అన్వారీ బేగంతో పాటు ముకీద్, అఫ్రోజ్, సాయినాథ్ పహార్, షేక్ షాహిద్, షేక్ మహమ్మద్ అనే 6గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎంత దారుణం! బంధాల విచ్ఛిన్నం, వివాహేతర బంధాలు, వావి వరుసలు లేని అనైతిక సంబంధాలు సమాజంలో ఎంతటి భయంకరమైన నేరాలకు దారితీస్తున్నాయి అనేది ఈ సంఘటన చాలు. కుటుంబ వ్యవస్థలో ఒకరితో ఒకరికున్న బంధానికి నమ్మకమే పునాది. ఆ నమ్మకాన్ని దెబ్బతీసే ఇలాంటి బంధాలు చివరికి ఇట్లనే తీవ్రమైన కక్షలకు, పగలకు వేదికలుగా మారతాయి. ఆ తర్వాత ఏం జరుగుతోంది? ప్రాణాలు అందులో ఎవరో ఒకరు బలికాక తప్పదు. ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర గ్యాంగ్ నుంచి ఈ మూలకొచ్చి సుపారీ చేసిండ్రు అనంటే ఒకసారి ఆలోచించండి, నిఘా ఎంతగానం ఉంది అనేది. నేను ఇంత త్వరగా ఈ కేసును ఛేదించిన పోలీసుల్ని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలోని స్త్రీలకు మాత్రమే చేతులు జోడించి ఎందుకు నమస్కారం చేస్తారు అంటే సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం వాళ్ళు అని భావిస్తారు. ఆ పదానికి చెడ్డ పేరు దేకండి దయచేసి. వావి వరుసలు మర్చిపోకండి. అయిన కొడుకుతో అక్రమ సంబంధం ఏంది? అసహ్యం వేస్తుంది చెప్పాలంటే. వాళ్ళిద్దరి తల్లి కొడుకు అని చెప్పాలన్నా గలీజ్గా ఉంది. ఇలాంటి నీతిమాలిన చేష్టలు ఎలా చేయాలనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లే. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.